యేసుక్రీస్తు నామంలో అందరికీ వందనములు, శుభములు. ఈరోజు దేవుని వాగ్దానము, ఎవడు నా యందు నిలిచియుండునో, నేను ఎవని యందు నిలిచియుండునో వాడు బహుగా ఫలించును. యోహాను సువార్త 15వ అధ్యాయం 5వ వచనము. ద్రాక్షవల్లికి అనేకమైన తీగలు ఉంటాయి. ఆ తీగ ఎదిగి ఫలించాలంటే ద్రాక్షవల్లితోనే అంటుకట్టబడి ఉండాలి. తీగ ఎదుగుటకు కావలసినవన్నీ ద్రాక్షవల్లితో ఉంటేనే సమృద్ధి కలిగి ఉంటుంది. వేరుగా ఉండని ఎడల అది ఎండిపోయి పెరికివేయబడుతుంది. అదేవిధంగా మన ఆత్మీయ జీవితంలో ద్రాక్షవల్లి అనే యేసయ్యతోనే తీగలమైన మనం అంటుకట్టబడి ఉండాలి. ఆయనలో సమృద్ధి ఉంది, జీవముంది, సకలమైన ఆశీర్వాదములు యేసయ్యలోనే గుప్తమై ఉన్నవి. కాబట్టి యేసయ్యతో ఉంటేనే మనం ఫలించగలుగుతాం. ఆయన విడిచి వేరుగా జీవించాలంటే ఎండిపోయిన స్థితిలో మన జీవితాలు ఉంటాయి. క్రీస్తు యేసులో మన జీవితాలు ఎల్లప్పుడూ అంటకట్టబడే స్థితిలో ఉందాం. దేవుడి వాక్యం దీవించునుగాక. ఆమెన్.